అందరికీ నమస్కారం. ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లుంటే తప్పకుండా ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ వేసేయండి. విషయంలోకి వస్తే సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పిచ్చింది. కుల ధృవీకరణ పత్రాన్ని రిజెక్ట్ చేసింది. ఒక మహిళ ఎంఆర్ఓ ఆఫీసులోన కుల ధృవీకరణ పత్రాన్ని ఎస్సీ సామాజిక వర్గంగా ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయవలసిందిగా ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకున్నారు. ఎంఆర్ఓ గారు ఆ అర్జీని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తరువాత ఆమె హైకోర్టులోన పిల్ దాఖలు వేసింది. హైకోర్టులో కేసు నమోదు చేసిన తర్వాత హైకోర్టు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇటు అధికారుల వాదనలు, ఇటు సెల్వారాణి అనే మహిళ వాదనలు విన్న తర్వాత సంచలనమైన తీర్పిచ్చింది. ఆమెకి ఎస్సీ ధృవీకరణ పత్రాన్ని ఇవ్వలేము అని తేల్చి చెప్పింది. ఎందుకంటే తండ్రి హిందూ, తల్లి క్రిస్టియన్, వాళ్ళిద్దరూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తరువాత చిన్న వయస్సులోనే సెల్వారాని క్రిస్టియానిటీ బాప్టిజం అనేది ఏదైతే ఉందో అది తీసుకోవడం జరిగిన తర్వాత ఒకానొక సందర్భంలోన ఉద్యోగరీత్యా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చింది. దానికి గాను ఆమె ఎంఆర్ఓ ఆఫీసులోన క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అర్జీ పెట్టుకున్నారు. అర్జీ పెట్టుకున్న తరువాత ఈమె క్రిస్టియానిటీని అనుసరిస్తుంది అన్న ఎవరైతే కింది స్థాయి అధికారులు ఉంటారో విఆర్ఓ, ఆర్ఐ వీళ్ళ విచారణలో తేలింది. పూర్తిగా వీళ్ళు క్రిస్టియానిటీ బాప్టిజం తీసుకున్నారు కాబట్టి ఎస్సీ హిందూగా వీళ్ళకి కుల ధృవీకరణ పత్రం ఇవ్వబడదు, క్రిస్టియానిటీ కిందే ఇవ్వబడుతుంది అని వీళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత హైకోర్టు ఇచ్చిన ఏదైతే తీర్పు ఉంటుందో ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా ఈమె అప్పీల్ చేసుకోవడం జరిగిన తర్వాత సుప్రీంకోర్టు కూడా సంచలనమైన తీర్పు ఇచ్చింది. జస్టిస్ మిట్టల్ మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలనమైన తీర్పిచ్చింది. ఈమె వాదోపవాదనలు విన్న తర్వాత ఎవరైనా సరే భారత రాజ్యాంగంలోన ఏ మతాన్నైనా అనుసరించవచ్చు. ఏవైతే మతాలుంటాయో అటు క్రిస్టియానిటీ కావచ్చు, హిందూ కావచ్చు, ఇతర మతాలు కావచ్చు, వాళ్ళకి కొన్ని ఆచార సంప్రదాయాలుంటాయి, సంస్కృతి ఉంటుంది. వాటిని తప్పనిసరిగా అనుసరించాలి. మీరు ఏదైతే అప్పీల్ చేసుకున్నారో ఈ అప్పీల్లోన మీరు సరైన ధృవీకరణ పత్రాలు మీరు సమర్పించలేదు. సెల్వారాని అనే మహిళ ఆమె హిందూనని చెప్పుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు ఈమె హిందూ కాదు, క్రిస్టియన్ లోకి వీళ్ళు మారారు అని అక్కడ స్థానిక రెవెన్యూ ఆఫీసర్స్ సుప్రీంకోర్టులోన ఆధారాలతోన నిరూపించారు. ఎవరైనా సరే ఏ మతంలో ఉన్నా ఆ మతం ఆచార సంస్కృతి సంప్రదాయాల్ని అనుసరించాలి. దైనందిన జీవితంలో క్రిస్టియన్ గా ఉంటూ ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన కుల ధృవీకరణ పత్రాన్ని అట్టి సందర్భంలోనే వీళ్ళు ఉపయోగించుకొని రాజ్యాంగం కల్పించిన హక్కును దుర్వినియోగం చేస్తున్నారు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించి ఆ సెల్వారానికి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వబడదు. ఈమె పూర్తిగా దైనందిన జీవితంలో ఒక క్రిస్టియానిటీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను అనుసరిస్తున్నారు కాబట్టి ఈమెకి ఎలాంటి ధృవీకరణ పత్రం ఇవ్వబడదు అని సంచలనమైన తీర్పిచ్చింది.